ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ ను తరలించే పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ రావల్పిండిలోని చక్లాలో ఉన్న ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ ను ఇస్లామాబాద్ కు మారుస్తారని తెలుస్తోంది. ఇటీవల రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ అటాక్ చేసింది. ఇండియా దెబ్బకు ఈ ఎయిర్ బేస్ ధ్వంసమైంది. దీంతో చక్లాలో భద్రతపైన పాక్ ఇంటెలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేయడంతో పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను తరలించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధు భారత్ నిర్వహించిందో దాని తదనంతర పరిస్థితులు పాకిస్తాన్లో ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. భారత వైమానిక దాడి తర్వాత ఏదైతే నూర్ ఖాన్ బేస్ పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. దాని పక్కనే ఉన్న యొక్క ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ని కూడా ప్రస్తుతం పాకిస్తాన్ మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఈ మేరకు సిఫార్సు చేయడంతో చక్లాల నుంచి ఇస్లామాబాద్కు మార్చాలన్న యోచనలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. అయితే పూర్తిగా భారత్ ఏ విధంగా వైమానిక దాడి జరిపిందో ఆ తర్వాత పాకిస్తాన్ కొంత మా దగ్గర ఎటువంటి డ్యామేజ్ కాలేదని చెప్తూనే ఒక్కొక్కటి కూడా బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. గతంలో రావల్పిండికి కావచ్చు ఇతర ఎయిర్ బేసెస్లో దాదాపు 11 ఎయిర్ బేస్లను భారత్ సమర్థవంతంగా నాశనం చేయగలిగింది. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్ వ్యవస్థ కావచ్చు ఇతర అన్నిటిని కూడా భారత్ నిర్వీర్యం చేయడము, వీటన్నిటి పరిణామాల మేర పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ని కూడా మార్చే యోచనలో ఆలోచనలు అయితే చేస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన పూర్తి సమాచారం భారత్ వద్ద ఉంది అనేది ప్రస్తుతం పాకిస్తాన్ నిఘా వర్గాలు ఆ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దాంతో కొంత సురక్షితమైన ప్రదేశానికి ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ని మార్చాలన్న యోచనలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. అయితే పాకిస్తాన్ ఆర్మీయే ఈ ఉగ్రవాదులకు శిక్షణలు ఇవ్వడము, ఇటువంటి నేపథ్యంలో ఆర్మీ క్యాంప్ ఆఫీసు హెడ్ క్వార్టర్స్ని కూడా పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ని భారత్ ధ్వంసం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతోటి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం పాకిస్తాన్ ఒకవైపు ప్రపంచ దేశాలకు భారత్ పైన తామే దాడి చేశామని చెప్పుకుంటూనే రెండో వైపు పాకిస్తాన్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మరి ఈ 2-3 రోజుల్లోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక ఆర్మీ క్యాంప్ ఆఫీస్ను మారుస్తారా లేదా ఇంకా కీలకమైన స్థావరాలను కూడా పాకిస్తాన్ మారుస్తుందా అనేది కూడా ప్రస్తుతానికైతే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్ని అక్కడి చక్లాల నుంచి మార్చి ఇస్లామాబాద్కి తరలించాలనేది కూడా ప్రస్తుతం అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సంధ్య, అయితే గోపికృష్ణ మనం చూసాం అంటే పాక్ ప్రధాని అదేవిధంగా సైనిక ఉన్నతాధికారులు కూడా నిన్న అక్కడ సైనికులకు నివాళులు అర్పిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా భారత్ తమ పైన అటాక్ చేసిందని ఒప్పుకున్నారు. దానివల్ల జరిగినటువంటి నష్టం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంతటి డ్యామేజ్ జరిగిన తర్వాత అంటే పాకిస్తాన్ ఫర్దర్గా ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు, వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఎలాంటి ఆలోచనలు చేసే అవకాశం ఉంది? అసలే ఆర్థికంగా చితికిపోయినటువంటి పాకిస్తాన్కు మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి సీన్ ఉందా ఇప్పట్లో? రైట్, భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ తన వైఖరిని ప్రపంచ దేశాలకు వేరే రకంగా చూపించాలనే భావించినప్పటికీ అక్కడ జరిగిన నష్టాన్ని చెప్పుకోలేక ఇటువంటి ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. అయితే నిన్న ఏదైతే సైనికుల నివాళులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మాకు నష్టం వాటిల్లిందంటూ కూడా దేశ ప్రధాని చెప్పడంతో పాకిస్తాన్లో ఉన్న కీలక స్థావరాలపైన భారత్ ఏ విధంగా విరుచుకుపడింది అనేది కూడా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఇటు రావల్పిండి, ఇస్లామాబాద్ ప్రతి చోట ముఖ్యమైన నగరాలు పాకిస్తాన్కు సంబంధించిన ముఖ్య నగరాలలో ఉండే ప్రతి ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఎయిర్ బేస్లను అదేవిధంగా ఉగ్రవాద శిబిరాలను కూడా పూర్తిగా పాకిస్తాన్ ఏరియాలో ఉండే వాటిని భారత భూభాగం నుంచే వాటిని నాశనం చేయడంలో భారత సైన్యం చాలా సమర్థవంతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం జరిగింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ కూడా భారత్నే తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నాము, భారత్కు సంబంధించిన రఫేల్స్ను నేల కూర్చామంటూ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వింది. ఆ తర్వాత కూడా అనేక అంశాలను భారత్కు సంబంధించిన వైమానిక శిబిరాలను కూడా ధ్వంసం చేశామంటూ కూడా పాకిస్తాన్ కొంత
చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అనేది కూడా ఒక్కొక్కటిగా కూడా తేలుతున్న పరిస్థితి ఉంది. అయితే ముందు ఏదైతే పాకిస్తాన్ చెప్పిందో దానికి వాస్తవానికి లేదు అనేది కూడా ప్రస్తుతం అయితే అర్థమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సంధ్య. రైట్ గోపికృష్ణ.